ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడము, 4 వారాల తర్వాత మళ్ళీ హియరింగ్కి రావాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. యథావిధిగా ఈరోజు షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్ఓలంతా కూడా ఈరోజు ఉదయం 10:30 గంటలకు వాళ్ళ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు సంగారెడ్డి, సిద్దిపేట అట్లాగే మెదక్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు కొంతమంది ఎంపీటీసీ స్థానాలకు అట్లాగే జెడ్పీటీసీ స్థానాలకు కూడా కొంతమంది నామినేషన్స్ వేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎంతమంది వేశారనేది ఇక ఇదవిధంగా తెలియలేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నామినేషన్స్ మాత్రం దాఖలయ్యాయి. అయితే మధ్యాహ్నానికల్లా ఈరోజు స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. రేపటి నుంచి నామినేషన్స్ కొనసాగుతాయా లేదా అనే విషయంలో ఇంకా ఒక స్పష్టత లేకపోవడంతో ఇటు అధికారులు కానీ అటు మొత్తంగా ప్రజలు కానీ పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు కానీ వీళ్ళంతా కూడా గందరగోళంలో పడ్డటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. రేపటి వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. 4 వారాలు స్టే ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్స్ కొనసాగే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల విషయం అయితే గందరగోళంలో పడింది. ఈ 3 జిల్లాల్లో కూడా వేసిన అభ్యర్థులంతా కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి నెలకొనేది. రేపటి నుంచి నామినేషన్స్ వేయాలా వద్దా అనే సందిగ్ధంలో అనేక మంది అభ్యర్థులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇక హుస్నాబాద్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డులను రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన అనంతరం వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ధోకా కార్డు, బాకీ కార్డులకు సంబంధించిన కార్డులను ఈరోజు రిలీజ్ చేసి విస్తృతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ పిలుపునిచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ తండ్రి ఈరోజు మృతి చెందిన నేపథ్యంలో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎర్రోల శ్రీనివాస్ని ఓదార్చడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, ఆయనతో పాటు ఇంకా పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దేవిప్రసాద్ అట్లాగే పలువురు ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అట్లాగే ఎర్రోల శ్రీనివాస్ని ఓదార్చడం జరిగింది. ఆ పితృవియోగంతో దుఃఖంలో ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులంతా కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రోల శ్రీనివాస్ తండ్రి మృతి పట్ల హరీష్ రావు ప్రత్యేకంగా సంతాపం కూడా ప్రకటించారు. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుక్కునూరిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు దాదాపు 15-20 మంది గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇటు కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు యొక్క టైర్లు పేలి ఎదురుగా ఉన్నటువంటి ఒక లారీని ఢీకొట్టిన సంఘటనలో బస్సు బోల్తా పడ్డది. ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 15-20 మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలైన నేపథ్యంలో వారిని అందరినీ కూడా గజ్వేల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అందులో కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఈరోజు చలో బస్ భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు ముఖ్య నాయకులు ముఖ్యంగా హరీష్ రావు అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇంకా ముఖ్య నాయకులు వెళ్తున్న క్రమంలో వాళ్లకు మద్దతుగా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ యూత్ నాయకులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అడ్డగించి ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిద్దిపేట రూరల్, సిద్దిపేట మండలు, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి నంగనూరు, చిన్నకోడూరు తదితర మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ యూత్ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. అట్లాగే హుస్నాబాద్ నియోజకవర్గము, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించి మధ్యాహ్నం వరకు వాళ్ళని నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి నెలకొంది. అటు సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పటంచెరు ప్రాంతానికి సంబంధించిన నాయకుల్ని కూడా ఈరోజు వాళ్ళు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు అధ్యక్షత వహించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ స్థానాలను అట్లాగే ఎంపీటీసీ స్థానాలను, సర్పంచ్ స్థానాలను కూడా
బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు నాయకులంతా కూడా విస్తృతంగా కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి బాకీ కార్డును పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా చొరవ చూపాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్ మేరకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి చెలో బస్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తున్నటువంటి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ ప్రాంతానికి తరలి వెళ్తున్న క్రమంలో వాళ్ళని ఇళ్లలోనే అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితి. మరికొంతమంది వాహనాల్లో వెళ్తున్న వాళ్ళని కూడా ఆపి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రజాపాలన అంటే ఇదేనా, కనీసం ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.